హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో భూమి ఒక్కసారిగా వణికితే ఆకాశాన్ని తాకే భవనాలు కూడా క్షణాల్లో కూలిపోవచ్చు. కానీ ముంబైలో ఒక ఇల్లు మాత్రం భూమి 8 తీవ్ర భూకంపాన్ని కూడా తట్టుకునేలా నిర్మించబడినదని చెబుతారు. ఆ ఇంటి పేరే ఆంటిల్యా. ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ఒక ప్రైవేట్ సైజ్ చాపర్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో యాంటిల్యా నిర్మాణ రహస్యాలు, ఇంజనీరింగ్ టెక్నాలజీ, భద్రతా వ్యవస్థలు వంటి సౌకర్యాలు, ఇంకా చాలామందికి తెలియని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకున్నాం. యాంటిల్యా మహారాష్ట్ర ముంబైలోని ఆల్ట్మౌంట్ రోడ్లో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటి. ఈ భవనం నిర్మాణం 2006లో ప్రారంభమై 2010 సంవత్సరంలో పూర్తయినది. దీన్ని అమెరికాకు చెందిన పెర్కిన్స్ అండ్ విల్ ఆర్టెక్ డిజైన్ చేయగా, నిర్మాణంలో లింకన్ ఏషియా అనే ప్రధాన పాత్ర పోషించినది. ఈ భవనం ఎత్తు సుమారు 173 మీటర్లు, అంటే 568 అడుగులు ఎత్తు కలిగి ఉన్నది. అయితే 27 అంతస్తులు ఉన్నప్పటికీ ప్రతి అంతస్తు సాధారణ భవనం కంటే చాలా ఎత్తులో ఉండడం. అదే ఎత్తులో సాధారణంగా 50 నుంచి 60 అంతస్తుల భవనాన్ని నిర్మించవచ్చు. కానీ ఇక్కడ ఆసక్తికరం విషయం ఏమిటంటే, ఇప్పుడు ప్రపంచ దేశాలలో జర్మనీ, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో భూకంపం వస్తుంది కదా, అవన్నీ పడిపోతున్న ఇల్లులు. మరి ఈ భవనం ఏ విధంగా తట్టుకుంటుంది? భూకంపానికి తట్టుకునే విధంగా ఉన్న సీక్రెట్ ఏమిటి? ఆంటిల్యా నిర్మాణం సాధారణ అపార్ట్మెంట్ టెక్నాలజీ కాదు, స్కైస్క్రాపర్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఉపయోగించారు. ఈ బిల్డింగ్ నిర్మాణం ముఖ్య అంశాలు ఏమిటంటే, భారీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ కోర్, మందమైన షీర్ వాల్, లోతైన పైల్ ఫౌండేషన్, ప్రత్యేకత లోడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ నిర్మాణం విధానం వలన భవనం మీద పడే ఒత్తిడి మొత్తం సమానంగా పంచబడుతూ ఉంది. భూమి కదిలిన భవనం మొత్తం ఒకే దశలో బలాన్ని పంచుకుంటుంది. అందుకే ఇది సుమారు 8 తీవ్రత భూకంపాన్ని తట్టుకునేలా రూపకల్పన చేయబడినది. కానీ ఈ బిల్డింగ్ ఒక అంతస్తుకి మరొక అంతస్తుకి ఎటువంటి సంబంధం లేదు. చాలా భవనాల్లో అన్ని అంతస్తులు ఒకే విధంగా ఉంటాయి, పెయింటింగ్, ఇంటీరియర్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ ఆంటిల్యాలో ఒక అంతస్తు పూర్తిగా వేరు. ఒకదానికొకటి భిన్నమైన ఎత్తు, డిజైన్, బరువు అన్ని భిన్నమైనవిగా ఉంటాయి. దీనివలన ప్రతి ఫ్లోర్కు ప్రత్యేక ఇంజనీరింగ్ లెక్కలు చేయవలసి వచ్చినది. లోపల ఉన్న ఆసక్తికరమైన సౌకర్యాలు ఏమిటంటే, 168 కార్లు పార్కింగ్ చేసే విధంగా 7 అంతస్తులు కేటాయించారు. అంటే మన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీ కార్లు వీరి వద్ద ఉన్నాయి. రోల్స్ రాయల్స్, బెంజ్ కార్, కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు ఉన్నాయి. ఈ కార్ సర్వీస్ చేయడానికి కూడా ఏరియా ఉన్నది. ముఖేష్ అంబానీ గారు వారి థియేటర్కి వెళ్ళవచ్చు, కానీ వారి సొంత జియో స్టూడియో సంస్థ నిర్మించిన ధురంధర్ 2 సినిమా వారి కుటుంబం థియేటర్కు వెళ్ళి చూడవచ్చు. కానీ వారు ఇంట్లోనే 50 సీట్లతో ప్రైవేట్ థియేటర్ని నిర్మించారు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే వారు సినిమా చూసే విధంగా ప్లాన్ చేశారు. కానీ అంబానీ గారికి ఇప్పుడున్న సమయాల్లో బిజీ షెడ్యూల్ వల్ల సినిమా చూసే అవకాశం లేదు. కానీ బాహుబలి వంటి ప్రముఖమైన సినిమాలు వారు చూస్తారు. అదేవిధంగా జిమ్, యోగా స్టూడియో, స్విమ్మింగ్ పూల్, టెర్రస్ గార్డెన్, స్నో రూమ్ అంటే స్నో వచ్చే విధంగా రూమ్ని ఏర్పాటు చేశారు. అంటే బయట వారి ఎండ విధానాన్ని తట్టుకునే విధంగా వారి స్నోను ఇంట్లో ఏర్పాటు చేశారు. అనేక అతిథుల గదులు, దేవాలయం, హై స్పీడ్ లిఫ్ట్. దేవాలయం అంటే ముఖేష్ అంబానీ గారు
వారి కుటుంబం ఎంతో దైవభక్తి కలిగినటువంటి కుటుంబం. ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు చేస్తారు. ఈ సౌకర్యాన్ని ఒక ఇంట్లో ఉండడం ప్రపంచంలోనే అరుదైన విషయం. కానీ ఇక్కడ 600 మంది వర్కర్లు పనిచేస్తే వారికి ప్రతిరోజు కూడా బయోమెట్రిక్ విధానంతో వారిని లోపలికి అనుమతిస్తారు. ఇంటి బయట సెక్యూరిటీ 100 మంది పైగా సెక్యూరిటీ ఉంటారు. ఈ సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ కేంద్రం సుప్రీంకోర్టు కేటాయించినటువంటి వారు సెక్యూరిటీ బలగాలు, మిలిటరీ వ్యవస్థ కూడా ఉన్నది. కానీ ఆంటిలియా గురించి మనలో చాలా మందికి తెలిసిన విషయాలు ఏమిటంటే, భవనం డిజైన్ లోటస్ మరియు సన్ నుంచి ప్రేరణ పొందినదిగా నిర్మాణం చేశారు. 2 అంతస్తులు ఒకేలా ఉండవు. హెలిప్యాడ్ కోసం నిర్మాణం ఉన్నప్పటికీ అవి నిరంతరం వినియోగంలో లేవు. అవసరమైన అనుమతులు ప్రత్యేకంగా అవసరం. అంటే అంబానీ గారి ఇంటిపైన 3 హెలిప్యాడ్లు ఉన్నాయి. 2021లో ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కనిపించడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అప్పటి నుంచి వారికి సెక్యూరిటీని పెంచడం, వారి కుటుంబ సభ్యులు పర్యటనకు వెళ్ళినప్పుడు హై లెవెల్లో సెక్యూరిటీ ఉండటం కూడా వారు ఏర్పాటు చేశారు. ఆంటిలియా కేవలం ధనవంతుడి ఇల్లు మాత్రమే కాదు, ఇది ఆధునిక ఇంజనీరింగ్ నిర్మాణం, సాంకేతిక భద్రత పరిణామాలు, విలాసవంతమైన జీవన శైలికి ప్రతీక. భూకంపం నిరోధక నిర్మాణం నుంచి ప్రత్యేక డిజైన్ వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను దృష్టి ఆకర్షించిన ఈ భవనం నిజంగా ఒక అద్భుతం. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.